ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించడంతో పాటు వారిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ ఉంటారు దేశ ప్రధాని మోడీ. అయితే ఈసారి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన శ్రీలలితను ప్రశంసించారు. విజయవాడలోని సత్యనారాయణపురానికి చెందిన గాయని శ్రీలలిత ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గాదేవిపై కనకదుర్గా మహాప్రమావిత అనే తెలుగు పాటను పాడారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తి సామర్థ్యాలతో నిండిపోతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీనిపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడకు చెందిన మహిళ పాడిన పాటను ఆయన ప్రజలతో పంచుకోవడం నగరవాసులందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాట ప్రధాని మోడీకి బాగా నచ్చింది. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు. భక్తి పాట పాడిన ఒక తెలుగు సింగర్కి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం ఇప్పుడు మరోసారి శ్రీలలిత పేరు మారుమోగిపోతుంది.